ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు నీతో వస్తాడు అని వాక్యం సెలవిస్తుంటే ఎంతో సంతోషం కదా. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చాలా హుషారుగా, సంతోషంగా, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు నీతో వస్తాను అంటున్నాడు. ఇదిగో మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు నాతో వస్తేనే నాకు విజయం, నువ్వు మాతో రావాల్సిందే, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళమయ్యా, శత్రువు మమ్మల్ని దాడి చేస్తాడు, చంపేస్తాడు అని. నిజమే, మీతో ప్రభు ఉంటే అది తప్పకుండా విజయమే. కాబట్టి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నీతో వస్తాడు. కాబట్టి నీవు బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆయన హస్తం నీకు తోడుగా ఉంచుతాడు, నీతో వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నీతో వస్తాడు అంటే నీకు విజయాన్ని ఇస్తాడని. ఈ లోకంలో ఎవరు నీతో వచ్చినా రాకపోయినా ప్రభు అయితే తప్పకుండా నీతో వస్తాడు. ఆయన నీతో ఎక్కడికైనా వస్తాడు. ఆయన నీతో వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు ఒకవేళ బహుశా ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో నీకు క్షేమం కలుగుతుంది. అంతేకాదు, నీ జీవిత పయనంలో చిక్కులన్నీ మాయమైపోతాయి. నీ ప్రతికూల పరిస్థితి కూడా నీకు అనుకూలంగా ఆయన మార్చగలడు. ఆయన నీతో వస్తే నిన్ను చంకన పెట్టుకుంటాడు. ఏ ఆపద నీకు అంటకుండా ఆయన భుజాల మీద నిన్ను మోయగల దేవుడు. ఆయన నీతో వస్తే నీకు క్షేమంగా నిన్ను గమ్యానికి చేరుస్తాడు. నీతో ఆయన రావడం వల్ల ప్రతి విషయంలో నువ్వు క్షేమం పొందుకుంటావు. ఒకవేళ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావేమో, ఉద్యోగం చేయాలనుకుంటున్నావేమో, నువ్వు ఏ పనైనా సరే, అది వ్యాపారమా, ఉద్యోగమా, చదువా, మరి ఏది మొదలు పెట్టాలనుకున్నా ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతూ నీకు ఒక భరోసా ఇస్తున్నారు. ఈ వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఆయన. వాక్యం అంటే దేవుడే కదా. ప్రభు నీ దగ్గరకు ఈ వాక్యం వస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నట్టే లెక్క. కాబట్టి ఆయన నీతో చెప్తున్నారు కదా, తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తారు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీతో వస్తున్నారు. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి, ఆయన నీతో ఉంటాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఏ విషయంలోనైనా సరే ముందంజ వెయ్యి. ప్రభు హస్తం నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తారు. ప్రభు నీతో ఉంటే నీవు దేనికి కూడా భయపడనక్కర్లేదు. నీ జీవితంలో ఎంతోమంది నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు అయితే నిన్ను ఎంత మాత్రం విడవడు. ఈ లోకంలో నీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు, కొన్నిసార్లు భర్త, భార్య, పిల్లలతో సైతం నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. మాట ఇస్తారు కానీ నిలబెట్టుకునేంత మరి ఇది ఎవరికి కూడా ఈ లోకంలో లేదు. మాట నిలబెట్టుకునేంత సామర్థ్యం కానీ, మాట నిలబెట్టుకునేంత నిజాయితీ కానీ ఈ లోకంలో ఎవరికి ఉండకపోవచ్చు. కానీ ప్రభు అయితే మాత్రం మాటిస్తే మాటే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక నీవు బహుధైర్యం కలిగి ఉండు. ఆయన హస్తం ఎల్లవెళ్ళ నీకు తోడుగా ఉంచుతాడు. మరి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. కాబట్టి ఆయన నీతో వస్తాను అన్నాడంటే తప్పకుండా వస్తాడు. నీకు మరణం వరకు ప్రభు తోడుగా ఉంటాడు. మరణం తర్వాత ఆయన రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత కదా. కాబట్టి ఇతరులకు లేని గొప్ప నిరీక్షణ నీకు ఉంది. కాబట్టి మిత్రమా, ఈరోజు ధైర్యం కలిగి ఉండు. ప్రభువుని కలిగి ఉన్నావంటే నీవు అన్నీ కలిగి ఉన్నట్లే. ఈ లోకంలో చాలామంది వేరే ఏదైనా సరే ఆస్తులు, అంతస్తులు కలిగి ఉండొచ్చు, కానీ నీవైతే నీ ప్రభువుని కలిగి ఉన్నావు. కాబట్టి నీవే శ్రీమంతుడివి, నీవే సంపన్నుడివి. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. మరణం వరకు ప్రభు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఎవరు నిన్ను విడిచినా ఆయన చేయి నిన్ను విడవడు. ఆయన తప్పకుండా నీకు ఉంటాడు. ఎందుకంటే లోకమంతా ఏకమై ఒకవైపు ఉండి నిన్ను వదిలేసినా సరే ప్రభు అయితే ఒక్కడు నీతో ఉన్నా చాలు. లోకమంతా నీతో లేకపోయినా ప్రభు ఒక్కడు నీతో ఉంటే చాలు కదా. కాబట్టి నేను సహాయం చేస్తాడు. మరి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆస్తిపాస్తులు, మేడమిద్దులు ఏది గురించి నువ్వు ఆలోచించొద్దు. ఏవి నీకున్నా లేకపోయినా, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీతో రావాలంటే మరి నీవేం చేయాలి? నీవు ఆయన 100% విశ్వాసం ఉంచాలి. ఆయనకి ఇష్టడిగా జీవించాలి. నీ ఆలోచనలు, తలంపుల్లో సైతం ఆయన్ని అధికంగా ప్రేమించాలి. ఆయన మార్గంలోనే నువ్వు నడుచుకోగలగాలి. ఆయన నీకు ఏదైతే చెప్పారో అది చేయగలగాలి. నీ జీవిత పయనంలో ప్రభు నీతో ఉంటే నీకు ఏది కొదువు ఉండదు. ఏ మేలు నీకు కొదువు లేకుండా ప్రభు సహాయం చేస్తారు. బహుధైర్యం కలిగి మిత్రమా ముందుకు సాగిపో. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి బహుధైర్యం కలిగి నీ జీవితంలో ముందుకు సాగిపో. ఈ విషయం నిజంగా నీవు ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ప్రకటించు. యేసు నీతో వచ్చేవాడు, యేసు సహాయం చేసేవాడు, యేసు రక్షకుడు అని నువ్వు చెప్పగలిగితే తప్పకుండా ఇతరులు కూడా నీకున్న ధైర్యాన్ని బట్టి, నీ ప్రభులో నీకున్న భరోసాని బట్టి చూసిన వాళ్ళకు కూడా మాదిరిగా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రభులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేకులకి మాదిరిగా నువ్వు జీవించు. ఎన్నడూ ఎక్కడా భయపడకు. శక్తివంతులైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఎల్ షద్దాయ్ అనగా
సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎక్కడా భయపడకుండా నీతో వచ్చేవాడు ఆయనే అని భరోసా కలిగి నమ్మి మరి నీ జీవితంలో ముందుకు సాగు. నిన్ను పట్టి మరి అనేకులు క్రీస్తు వైపు తిరిగేలాగా మాదిరికరంగా నీవు జీవించు. నీలో అధైర్యం వచ్చిందంటే, నువ్వు భయపడుతున్నావంటే అపవాది నీ యొద్దకు వచ్చినట్లే, అవిశ్వాసం నీలో ప్రవేశించినట్లే. కాబట్టి ఎంత మాత్రము అధైర్యపడక భయపడక ధైర్యం కలిగి ప్రభు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగు. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్.